వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్కి సిద్ధంగా ఉన్నారు. అక్కడ చూసుకుంటే ప్రధానంగా మొదటి నుంచి కూడా అక్కడ దీక్ష చేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఐకేపీకి సంబంధించినటువంటి ఉద్యోగులు వారి యొక్క సమస్యలు, వారి ఉద్యోగ భద్రత కల్పించాలని, సమస్యలు కూడా పరిష్కరించాలని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు చూసుకుంటే సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట పంచాయతీ కార్యదర్శులు దీక్ష కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడికి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ వారిని సందర్శించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వ తీరుపై రఘునందన్ కూడా మండిపడ్డారు. వారికి న్యాయం చేయాలని కూడా, వారికి మద్దతు కూడా తినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి సునీల్, చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ శాఖల్లోని తాత్కాలిక ఉద్యోగుల్లోని కొన్ని విభాగాలకు చెందిన ఉద్యోగులు ప్రభుత్వ తీరుపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. రోజుకొక తాత్కాలిక ఉద్యోగం సంబంధించిన కొన్ని విభాగాలకు సంబంధించిన ఉద్యోగులు ప్రభుత్వ తీరుపు నిరసిస్తూ ఆందోళన దీక్షలు చేస్తున్న పరిస్థితి ఉంది. గత 15 రోజులుగా ఐకేపీ ఉద్యోగులు వివోలు నిరసన వ్యక్తం చేస్తూ దీక్షలు ప్రారంభించారు. మరోవైపు తాజాగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు కూడా ప్రభుత్వ తీరును నిరసిస్తూ దీక్షా శిబిరాలు ఏర్పాటు చేసి మరి వారు ప్రభుత్వంపై తమ నిరసనను వ్యక్తం చేస్తా ఉన్నారు. తాత్కాలిక ఉద్యోగుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని చెప్పి కూడా ఈ ఉద్యోగులు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. తాజాగా సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం వద్ద జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తమ సమస్యలు పరిష్కరించాలని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, తమను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించి నియామకాలు చేపట్టాలని చెప్పి చేస్తున్న దీక్షలకు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు దీక్షా శిబిరాన్ని సందర్శించారు. ఉద్యోగులతో మాట్లాడారు. వీరి డిమాండ్లను, సమస్యలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిందిగా కూడా డిమాండ్ చేశారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల తాత్కాలిక ఉద్యోగుల్లోని అనేక విభాగాలకు చెందిన ఉద్యోగులు తీవ్ర అసహనం, ఆగ్రహంతో ఉన్నారని చెప్పవచ్చు. ఎందుకంటే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి టిఆర్ఎస్ సునీల్, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో జూనియర్ వారు ఏం చెప్పారు అసలు? ప్రధానంగా రఘునందన్ వచ్చిన నేపథ్యంలో వారు ఏమైనా సమస్యలు చెప్పే ప్రయత్నం చేశారు? రఘునందన్ ఎలాంటి కామెంట్స్ చేశారు? జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తమ డిమాండ్లను ఎమ్మెల్యే రఘునందన్ కి చెప్పడం జరిగింది. అయితే తమను రెగ్యులర్ ఉద్యోగులుగా నియమించాలని చెప్పి, వెంటనే తమ ఉద్యోగాలను రెగ్యులరైజేషన్ చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి వాళ్ళ ప్రధాన డిమాండ్ లో చెప్తా ఉన్నారు. అయితే ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ వారి ఉద్యోగ నియామకాల సందర్భంలో 3 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పి ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవోలో కానివ్వండి, లేదా ఉద్యోగ నియామక పత్రంలో వెల్లడించిందని చెప్పి కూడా ఎమ్మెల్యే రఘునందన్ రావు గుర్తు చేశారు. వెంటనే తెలంగాణ రాష్ట్రంలోని ఆందోళన చేస్తున్నటువంటి జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజేషన్ చేయాలని చెప్పి కూడా ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. రాజశేఖర్.